ఏఆర్ రెహమాన్ ఒక విషయంలో మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయించాడు, మరో విషయంలో అప్సెట్ చేశాడు. పెద్ద సినిమాకి రెహమాన్ ని తీసుకోవడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. వీళ్ళు ఊహించిందే జరగడంతో భయపడిపోతున్నారు. ఇప్పుడు చూద్దాం ఎలాగో. తగ్ లైఫ్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ తో తనపై పడ్డ రిమార్క్ ని రెహమాన్ చెరిపేశాడు. కెరియర్ మొదట్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చినా చాలా కాలంగా అద్దరిపోయే సాంగ్ ఒక్కటి ఇవ్వలేకపోతున్నాడన్న విమర్శని జింగుచా సాంగ్ తో తిప్పికొట్టాడు. అయితే సినిమా డిజాస్టర్ తో మెగా ఫ్యాన్స్ లో భయం మళ్లీ మొదటికొచ్చింది. మ్యూజికల్ హిట్స్ ఇవ్వడంలో ఈ ఆస్కర్ విన్నర్ వెనుకపడిపోయాడు. తెలుగు సినిమాకి రెహమాన్ స్వరాలు కలిసి రాకపోయినా బుచ్చిబాబు ఏరి కోరి పెద్ద సినిమాకు తీసుకున్నాడు. సూపర్ పోలీస్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ గ్యాంగ్స్టర్, నాని, పులి, సాహసం, శ్వాసగా సాగిపో వంటి సినిమాలకు మ్యూజిక్ ఇవ్వగా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో రెహమాన్ పెద్దీకి ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అన్న భయం మెగా ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. ఈ డౌట్ కి పెద్ది గ్లిమ్స్ ఆన్సర్ ఇచ్చింది. స్టైలిష్ బ్యాక్ డ్రాప్ తో మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా డిఫరెంట్ సౌండింగ్ తో ఇంప్రెస్ చేశాడు రెహమాన్. పెద్ది టీజర్ ని బ్యాక్గ్రౌండ్ తో అద్దరగొట్టేసిన రెహమాన్ పాటలకు ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడా అన్న డౌట్ మాత్రం ఉండిపోయింది. మ్యూజిక్ తో థగ్ లైఫ్ ని బోర్ కొట్టించిన రెహమాన్ పెద్దిని మ్యూజికల్ హిట్ చేసి పెద్దరికం కాపాడుకుంటాడో లేదో చూడాలి.